హలో అండి, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మేమైతే ఇప్పుడు అల్లంపూర్లోని పాపనాశనం దర్శించుకోనికైతే బయలుదేరుతున్నామండి. చూడండి, మేమైతే స్టార్ట్ అయిపోయాము. అల్లంపూర్ దగ్గర పాపనాశనం అనే దేవాలయం ఉందండి. అది 23 దేవాలయాలతో కలిసి ఉంటుందన్నమాట. మీకే తెలుస్తుంది, ఈ దేవాలయం చూస్తే అన్ని శివలింగాలే ఉంటాయి. చిన్న లింగాలు, పెద్ద లింగాలు. చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది అసలు ఈ టెంపుల్ అయితే. అసలు పీస్ఫుల్ ప్లేస్ అన్నమాట. నేను చూపించాను కదా ఇంతకు ముందు 2 ప్లేసెస్లో, ఆ 2 ప్లేసెస్ కన్నా ఇది ఎంతో పీస్ఫుల్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అసలు, చూడడానికి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పచ్చటి వాతావరణము, అసలు సైలెంట్గా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అయితే. అసలు చాలా మంచిగా ఉంటుందండి. వీలైతే అందరూ దర్శించుకోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. దాని స్టోరీ ఏందో, దాని విశేషాలు ఏందో మనమైతే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ఓకే అండి, ఈ అల్లంపూరు పాపనాశనం గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అల్లంపూర్ పాపనాశి దేవాలయాలు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ సమీపంలోని పాపనాశంలో ఉన్న దేవాలయాల సమూహం. ఇక్కడ ఒకే చోట 23 దేవాలయాలు ఉంటాయి. 9-11వ శతాబ్దాల మధ్యకాలంలో ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి. వీటికి సమీపంలో తుంగభద్ర నది, కృష్ణనది కలిసే ప్రదేశం ఉంది. ఇవి రాష్ట్రకూటులు తర్వాత చాళుక్యులు ద్వారా కొన్ని శతాబ్దాల తరువాత పూర్తి చేయబడ్డాయి అని అయితే మనకి చరిత్ర అయితే ఉందండి. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమమైన అల్లంపూర్ గ్రామంలో ఈ దేవాలయాలు ఉన్నాయి. హైదరాబాద్కు దక్షిణాన 215 కిలోమీటర్ల దూరంలో 4 లైన్ల 44వ జాతీయ రహదారి, 44 హంపి స్మారక కట్టడాలకు ఈశాన్యం వైపున దాదాపు 240 కిలోమీటర్ల దూరంలో, బాదామికి తూర్పున 325 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 7వ శతాబ్దంలో దీనిని నిర్మించిన రాజుల రాజధానిగా ఉండేది. చూడండి, ఇదే ప్లేస్ అండి, ఎంత బాగుంది చూడండి. అసలు ఎక్కడ చూసినా చెట్లు, పచ్చటి వాతావరణం, పీస్ఫుల్గా ఉంటుందండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ. మొత్తం ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వెళ్తే అసలు మంచిగా టైం అయితే స్పెండ్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది టెంపుల్ అయితే. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి, అసలు ఎక్కడ చూసినా గ్రీనరీ ఉందన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి లోపలికి. చాలా బాగుంటుంది అసలు. ఓకే అండి, ఇప్పుడు మనము దాని హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాము. నవబ్రహ్మ దేవాలయాలతో కలిపి పాపనాశి సమూహం శైవ మతంలోని కాలముఖ పశుపత విభాగానికి సంబంధించినది. ఈ ప్రాంతంలోని అదనపు దేవాలయాలు ఈ ప్రదేశాన్ని శక్తిమతం పీఠంగా మార్చాయి. ఇక్కడి దేవాలయాలన్నీ వైష్ణవ ఇతివృత్తాలను కలిగి ఉన్నాయి. హిందూ గ్రంథాలలో వివరించబడ్డాయి. బ్రహ్మేశ్వర స్థాన తీర్థంగా ఏర్పడిన ఈ ప్రాంతం 14-15వ శతాబ్దాలలో ఢిల్లీ సుల్తానేట్ దండయాత్రలు, ముస్లిం హిందూ సంఘర్షణల సమయంలో కొంత భాగం నాశనమయ్యాయి. కొన్ని చారిత్రాత్మక హిందూ బౌద్ధ సాహిత్యం కర్నూలు సమీపంలోని ఈ ప్రదేశాన్ని శ్రీశైలం లేదా శ్రీపర్వత అని సూచిస్తుంది. డేవిడ్ వైట్ ప్రకారం 12వ శతాబ్దంలో ఈ సైట్ కూడా శైవమత శాఖ అయిన వీరశైవ లేదా లింగాయత్లతో ముడిపడి ఉందని తెలుస్తుంది. ఇప్పుడైతే మనం దాని కట్టడి గురించి మాట్లాడుకుందామండి. పాపనాశి దేవాలయాలు చతురస్ర ప్రణాళికతో నాగర నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. ఈ దేవాలయాల్లో పాపనాశీశ్వర దేవాలయం పెద్దదిగా ఉంటుంది. చతురాస్రాకారంగా బ్రహ్మచంద గ్రీవ శిఖరంతో కూడిన ఒక వంశాన సూపర్ స్ట్రక్చర్, లోపల బయటి గోడలు, లోపల రంగమండపం మొదలైనవి ఉన్నాయి. శివుని నృత్యం చేయడానికి ఈ దేవాలయం అంకితం చేయబడింది. ఈ టెంపుల్ గురించి అయితే మనకి పరిశోధనల్లో ఏం చెప్తుందంటే, పాపనాశి దేవాలయ సమూహం అసలు ప్రదేశంలో లేదని, 1980 తర్వాత భారత పురాతత్వ సర్వే సంస్థ వారిచే శిథిలాల నుండి తరలించబడిందని, పునరుద్ధరించబడిందని చరిత్రకారుల అభిప్రాయం. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నుండి కాపాడడానికి ఉన్నత ప్రదేశాలకు తరలించి బ్యారేజీని నిర్మించి వాటిని మరింత నష్టం నుండి కాపాడారు. దేవాలయాల మార్పిడితో సంబంధం ఉన్న త్రవ్వకాలలో ఆలయ నిర్మాణ ఆచారాలకు సంబంధించిన ఆధారాలైతే లభించాయి. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా శివలింగం, అదే అండి మెయిన్ దేవుడు.
ఇక్కడనే వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. మెయిన్ లింగం అయితే అదే మనకి. ఇక్కడ చూడండి పైన నంది కనిపిస్తుంది కదా, ఇట్లా 4 నందీలు ఉంటాయి అన్నమాట పైన. భలే బాగుంటుందండి నంది అది, చాలా బాగా అనిపించింది నాకైతే. మేము వెళ్ళినప్పుడైతే చాలామందే ఉన్నారు, చూడండి ఎంతమంది వచ్చేసారు. చాలా బాగుంటుంది అసలు, కట్టడి అయితే ఎక్సలెంట్ ఉందండి. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా అమ్మవారి విగ్రహం అనమాట అది. అక్కడ అయ్యగారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దీని టెంపుల్ గురించి, స్టోరీ ఏందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుండ అనమాట వచ్చిన భక్తులకైతే. ఇక్కడైతే వినాయకుడి విగ్రహం ఉంది. మొదట ఇక్కడ దర్శనం చేసుకొని అన్నిటికీ దర్శనం చేసుకోవాలి. మెయిన్ వినాయకుడే కదండి మొదట మనం దర్శనం చేసుకోవాల్సింది. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ విగ్రహాన్ని అయితే సప్తమాత్రికలు శక్తివాదం అని పిలుస్తారంట అండి. చూడండి అమ్మవార్ల రూపం అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ, చాలా బాగా అనిపిస్తుంది. ఇది అయితే మనము లోపల నుంచి ఇక్కడ కొంచెం బయటికి రావాలండి. బయటికి వస్తే ఇలా అన్ని 23 దేవాలయాలు కనిపిస్తుంది. ఇది అయితే మెయిన్ శివలింగంది టెంపుల్ అనమాట. వీడియో అయితే అలో చేయలేదు లోపలికి. ఇక్కడ మనం దర్శనం చేసుకొని మళ్ళీ మనం బయటికి వెళ్తే మనకి అలా చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి. అన్ని శివలింగాలే ఉంటాయి అన్నమాట లోపల. మనం ఇట్లా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. చాలా బాగుంటుందండి. అన్ని చిన్న చిన్న టెంపుల్ అన్నమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఇట్లా చిన్న టెంపుల్, అందులో శివలింగం ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క దాంట్లో అయితే శివలింగం నంది 2 ఉంటాయి. కట్టడి అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి అసలు. చూడండి పురాతన కట్టడి కదా, ఎంత బాగా అనిపిస్తుందో అసలు, చాలా బాగుంది. మా పాప అయితే హాయ్ చెప్తుంది. ఒక్కొక్కటి అలా వెళ్ళేసి దర్శనం చేసుకొని రావాలి. ఇక్కడ ఉన్నవన్నీ అవే చూడండి, అన్ని శివలింగాలే ఉంటాయి. ఇట్లా లోపలికి బెండ్ అయ్యి వెళ్ళి మొక్కేసి రావాలన్నమాట. అలా 23 లింగాలను మనం దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో అయితే అసలు మండపం పెద్ద ఉంటుందండి. ఆలయ మండపం అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు వస్తుంది ఆలయ మండపం, ఎంత బాగుంటుందో. ఇక్కడ కనిపిస్తుంది కదా సైడ్కి, అదే అండి ఆలయ మండపం. చూడండి ఇదే ఆలయ మండపం, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ కూర్చోవచ్చు కూడా, మనము అన్నిటినీ దర్శనం చేసుకొని అక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ అమ్మవారి రూపాలు చూడండి ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఈ ఆలయంలో అయితే అన్ని లింగాలు, బ్రహ్మసూత్ర లింగాలు, మరకత లింగాలు ఉంటాయండి. ఇక్కడ బ్రహ్మసూత్ర లింగాలను ఒక్కసారి మనం దర్శించుకుంటే మిగతా అన్ని శివుడు టెంపుల్స్ 100 టైమ్స్ దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందండి. అంత మహిమ ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అయితే. చాలా విశేషమైన టెంపుల్ అండి. మాకు ఇది వరకు తెలియదు, ఎన్నోసార్లు వెళ్ళాము, ఒక 4-5 టైమ్స్ వెళ్ళింటాము అల్లంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే. కానీ ఇక్కడ ఈ టెంపుల్స్ ఉన్నాయని అసలు మాకు తెలియదండి. ఈసారి మేము తెలుసుకొని ఇలా వెళ్ళి దర్శించుకున్నాము. చాలా మంచిగా అనిపించింది అసలు. ఇలాంటి ప్లేసెస్ మిస్ అయ్యామే అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. చాలా బాగుంది అసలు. చూడండి ఇక్కడ శివలింగం ఎంత బాగుంది పెద్దగా. ఇలా అన్ని లింగాలను మనము దర్శించుకొని వచ్చే వరకైతే టైం పడుతుంది. ఇక్కడైతే మనకి ప్లేస్ అయితే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అసలు పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటుండ్రు. ఇక్కడ పార్క్ లాగా ఉందండి వెనకాలైతే. ఇక్కడ చూడండి ఇదన్నీ చిన్న చిన్న టెంపుల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి వెళ్ళి మనము దర్శించుకొని రావాలి. లోపలికి కొంచెం బెండ్ అయి వెళ్ళి మొక్కేసి రావాలన్నమాట. ఇక్కడ ఈ ఆలయంలో అయితే మనకి శివుడు, అమ్మవారు, విష్ణువు, ఇతర దేవతలు అయితే ఉంటారండి. ఇలా నాగదేవత ఇలా ఉంటారు మనకి. చూడండి ఇక్కడ బెండ్ అయ్యి మనము మొక్కేసుకొని రావాలన్నమాట. అలాగే గంగా, యమున దేవతల దేవాలయం కూడా ఉందంట అండి. అసలు కట్టడి అయితే అసలు అద్భుతంగా ఉందండి. అసలు మనకి సీలింగ్లో అయితే కనిపిస్తుంది నటరాజుంది, దిశాత్మక దేవతలు అన్ని రూపాలు కనిపిస్తాయి అన్నమాట సీలింగ్లో పైన. అలాగే మనకి స్తంభాలు ఉంటాయి కదండి, ఆ స్తంభాల మీద కూడా అసలు అద్భుతంగా ఉందన్నమాట. అసలు సముద్రమంతని యొక్క వేద పురాణాన్ని చూపించే ఉపశమనం అయితే మనకి స్తంభాల మీద అయితే కనిపిస్తుందండి. చాలా చక్కగా ఉంది అసలు, ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఒక్కొక్క కట్టడిని చూస్తుంటే నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయానన్నమాట. నాకైతే ఒక ఎగ్జైటింగ్ అనిపించింది అనమాట ఈ ప్లేస్ని చూస్తే. అసలు
మా దర్శనం అయితే అయిపోయిందండి. మేమైతే బయటికి వచ్చేసాము. ఓకే అండి. నా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటాను. ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వీలైతే అందరూ వెళ్ళి దర్శించుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.